రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, మీకే స్తోత్రములు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడుతున్నందుకు స్తోత్రాలు నాయనా. ఈ రోజున మేము సజీవముగా ఇంకా కూడా ఉన్నామంటే, ఈ విధంగా ప్రార్థనలో ఏకీభవించగలుగుతున్నామంటే అది కేవలము మీరు మా ఎడల చూపించిన కృపను బట్టే సాధ్యమునైనా. అయా, ఈ రోజున మా ప్రతి పనిలోనూ, మా ప్రతి కార్యాలలోనూ, మా ప్రతి ప్రయాణంలోనూ మాకు తోడై ఉండి క్షేమాన్ని దయచేశారు. ఏ విషయంలో కూడా మాకు లోటు లేకుండా సమృద్ధిని అనుగ్రహించి సంతోషించే వారిగా మమ్మల్ని నిలవబెట్టారు. ప్రభువా, ముఖ్యంగా మా పనుల్లో కూడా మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు తండ్రి. మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ సన్నిధిని మేమందరము కూడా చిన్న సంఘముగా చేరి ప్రార్థిస్తూ ఉండగా అయా, మా మొరలను ఆలకించమని అడుగుతున్నాం ప్రభువా. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని మార్క్స్ వార్త 10వ అధ్యాయము 27వ వచనము ద్వారా ఈ రాత్రికాల సమయంలో మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, ఈ రోజున అనేక మంది బిడ్డలు ఈ లోకపరంగా అసాధ్యము కానటువంటి ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నారు. ఈ లోకపరంగా ఒక మనిషి చేయలేని విధంగా వారి జీవితాలు ఉన్నాయి ప్రభువా. కానీ ప్రభువా, మీరు జ్ఞాపకం చేస్తున్నారు, మనుష్యులకైతే ఇది అసాధ్యమే, కానీ మీకు అసాధ్యము కానిది ఏది కూడా లేదంటున్నావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది అయితే ఇటువంటి పరిస్థితిని ఈ రాత్రి కాలంలో ఎదుర్కొంటున్నారో వారి జీవితాల్లో ప్రతి అసాధ్యమైన కార్యము సాధ్యపరచబడునుగా అని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలని కట్టమని బ్రతిమాలుకుంటున్నాం. వారు అనుకున్న ప్రతి కార్యములో మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉంటాం. వారందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపచేత బలపరచండి. వారికి ఉన్న ప్రతి శోధన, ఇరుకు, ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. అనారోగ్య సమస్యలతో ఎంతమంది అయితే తండ్రి ఈ రాత్రిన మీ సన్నిధిని చేరి మొరబెడుతున్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నామయ్యా. వారికి ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి ఒక్క రుగ్మత నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. ప్రతి అపవాది క్రియ తంత్రముల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. ప్రతి మానసిక ఇబ్బంది నుంచి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా అప్పుల్లో ఉన్నారు తండ్రి బిడ్డలు, ఆర్థికంగా చితికిపోయారు నాయన. అప్పులు కట్టలేని పరిస్థితుల్లో నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు ప్రభువా. అయ్యా, వారి యొక్క చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలకున్న ప్రతి అప్పును యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, ప్రార్థిస్తున్నాం. వివాహాల గూర్చి ఎవరైతే మొరబెడుతున్నారో వారి వివాహం మీ చిత్తంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే గర్భఫలము లేదని కృంగిపోతున్నారో బిడ్డలకు సంతానము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో వారికి ఆ కోర్టు కేసుల నుంచి, ఆ ల్యాండ్ ఇష్యూస్ నుంచి న్యాయమును కనపరచమని, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ఎవరైతే ప్రభువా అయా వారు అశాంతికరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారో తండ్రి, సమాధానం లేని స్థితిలో బ్రతుకుతున్నారో నాయన, వారి జీవితాలను మార్చండి. శాంతితో, సమాధానముతో వారిని నింపమని, కుటుంబంలో మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాము దేవా. అదేవిధంగా నాయన, గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకున్నారు, వాటన్నిటిని బిడ్డలకు దయచేయండి తండ్రి. ఎవరైతే వివిధ దేశాల్లో ఉండి మీకు ప్రార్థిస్తున్నారో వారికి మీ క్షేమాన్ని దయచేయండి, పనులను దీవించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తుండగా వీసా, ఇమిగ్రేషన్స్లో నాయన కృప చూపించి సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, జాబ్స్ కొరకు ఎంతోమంది బిడ్డలు ప్రయాసపడుతున్నారు తండ్రి, ప్రయత్నాలు చేస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాటిలలో వారికి విజయాన్ని అనుగ్రహించమని, మంచి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. మా భారతదేశ ప్రజలను, దేశాన్ని, దేశ సైనికులందరినీ కూడా ఈ రాత్రిని మీ చేతిలో పెడుతుండగా ప్రతి బిడ్డను కాపాడండి. ముఖ్యంగా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ కంచె మాకు దయచేయండి తండ్రి. మా గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. మేమందరము కూడా క్షేమము కలిగి, నెమ్మది కలిగి, ఎటువంటి నిద్రలేమి సమస్యలు,
పీడకల సమస్యలు, భయాలు లేకుండా కంటి నిండా సేద తీరులాగున కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి అపవాది క్రియ నుంచి, శత్రువుల ఆలోచనల నుంచి, దొంగల నుంచి, అపాయకరమైన పరిస్థితుల నుంచి రాత్రిన మమ్మల్ని రక్షించమని, మా కుటుంబాన్ని కాపాడమని, మాకున్న సమస్తాన్ని కూడా భద్రపరచమని ప్రభువా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిని మేమందరము కూడా సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృపదయ చేయమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్.